హాయ్, నా పేరు సరిత శ్రీనివాస్. నేను ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని చూడడానికి వెళ్తున్నాను. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి డైరెక్ట్ బస్సులు అందుబాటులో లేవు కాబట్టి ఔరంగాబాద్కు చేరుకోవాలను. ఫ్లైట్ అయినా, ట్రైన్ అయినా, బస్ అయినా ఔరంగాబాద్కే రావాలి. రైలు దిగి బయటికి రాగానే 2 నిమిషాలలో లాడ్జ్లు ఉంటాయి, మంచి హోటల్స్ ఉన్నాయి. అక్కడ క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళు అడుగుతారు. మాకు తెలియక మేము క్యాబ్ తీసుకున్నాము. ఒక 2 నిమిషాలు కూడా పట్టలేదు, హోటల్ వచ్చేసింది. లోనే రూమ్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఆ హోటల్లో రూమ్ విత్ ఏసీ 1200 మాత్రమే 24 అవర్స్కి. ఆ తర్వాత రూమ్లో ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న రెస్టారెంట్కి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. ఈ రెస్టారెంట్ ప్యూర్ వెజిటేరియన్ అని రాసి ఉంది కాబట్టి లోనకు వెళ్ళాము. అందులోనూ సౌత్ ఇండియన్ మీల్స్ అని పెట్టారు. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాము. టిఫిన్ వచ్చే వరకు పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు. ఔరంగాబాద్లో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అని నేను మాటల్లో చెప్పేదానికంటే మా బంగారు తల్లి ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అక్కడ మేము ఒక క్యాబ్ తీసుకొని కృష్ణేశ్వర్, దౌలతాబాద్, కౌల్తాబాద్, ఎల్లోరా చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ క్యాబ్ వాళ్ళు 2600, 3000, 3500 అని ఒక్కో రకంగా చెప్తారు. కానీ 1600 మాత్రమే విత్ ఏసీ కార్ తీసుకున్నాము. మేము మొదటగా కృష్ణేశ్వర ఆలయానికి వచ్చాము. ఇదే కృష్ణేశ్వర ఆలయము. కృష్ణేశ్వర ఆలయం లోపలికి వెళ్ళడానికి దారి. బయట పువ్వులు, పూజా సామాను ఇస్తారు. ఇక్కడ కృష్ణేశ్వర ఆలయంలో జ్యోతిర్లింగాన్ని స్వయాన మన చేతులతో అభిషేకం చేయొచ్చు, పువ్వులను అలంకరించవచ్చు. ఆలయంలోనకు ఫోన్ అలౌడ్ లేదు. ఫోన్ కౌంటర్ అదే లాకర్లలో పెట్టి వెళ్ళవలెను. ఇక్కడ చిన్నారులు బొట్టు పెడతామని వచ్చారు. వీళ్ళు మండుటెండలో చిన్నారులు చాలా చక్కగా బొట్టు పెట్టారు. లోపలికి భగవంతుణ్ణి చూడడానికి వెళ్తున్నాము. ఈ ఆలయం లోపల భగవంతుణ్ణి స్వయాన మన చేతులతో అభిషేకం చేయవచ్చు, పుష్పాలను అలంకరించవచ్చు. పురుషులు చొక్కా విప్పి లోనకు వెళ్ళవలెను. ఈ ఆలయం యొక్క స్టోరీ చరిత్ర చూస్తే గనక పూర్వం ఈ స్థలాన్ని కామ్యకావనం అని పిలిచేవారట. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఒకానొక రోజు ఏకాంతంగా విహరించడానికి వచ్చిన సమయంలో పార్వతీదేవికి దాహం వేసిందట. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క దాహం తీర్చడానికి పాతాళంలో ఉన్న గంగను బయటికి తీశాడట. ఇక్కడ ఉన్న గంగకు శివగంగా తీర్థమని పేరు ఉంది. పార్వతీదేవి తన దాహం తీర్చుకున్న తర్వాత తాను తన నొదటన ఉన్న కుంకుమను అలంకరించుకోవడానికి శివగంగా యొక్క తీర్థాన్ని ఒక చేతిలో, మరొక చేతితో కుంకుమను తీసుకోగా పార్వతీదేవి యొక్క చేతిలో కుంకుమతో ఒక శివలింగం ఏర్పడింది. ఆ శివలింగం నుండి ఒక దివ్య జ్యోతి ఉద్భవించిందట. అప్పుడు పార్వతీదేవి ఆ జ్యోతిని ఒక రాతి లింగంలో ఉంచి లోక కళ్యాణం కోసం ఇక్కడ ప్రతిష్ఠించిందట. పార్వతీదేవి చేతి ఘర్షణ నుంచి శివలింగం ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఉన్న స్వామిని ఘర్షణేశ్వర అని, కుంకుమ నుండి జ్యోతి ఉద్భవించింది కాబట్టి కుంకుమేశ్వర అని పిలుస్తారట ఇక్కడి వారు చెప్పారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన జ్యోతిర్లింగాన్ని ఇప్పుడు మనము కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా పిలుస్తున్నాము. లోపల మంచినీరు పోస్తున్నారు. అక్కడ మంచినీరు గ్లాసుతో మాత్రమే తాగవలెను. మళ్ళీ కొంచెం బాటిల్లో పోసుకుంటామంటే అస్సలు ఇవ్వట్లేదు. అక్కడ బయటికి రాగానే దాహం వేస్తుంది. ఇక్కడ చల్లగా చెరుకు రసాన్ని తీసుకున్నాము. నేను ఆలయాన్ని లోపలికి వెళ్ళేటప్పటి నుండి ఇక్కడ గొలుసులు తీసుకోండి అని ఒక అబ్బాయి ఒకటే గోల చేస్తున్నాడు.
దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుంటానని చెప్పాను. ఆ అబ్బాయి నేను దర్శనం నుంచి రాగానే మళ్ళీ వచ్చాడు. నన్ను నిమ్మలంగా నీళ్ళు కూడా తాగనివ్వట్లేదు. గొలుసు తీసుకోమని వెంబడబడగా గొలుసు తీసుకున్నాను. నేను తీసుకున్న గొలుసు 120 రూపాయలు. పక్కనే ఉన్న కొట్టులో అదే గొలుసు 40 రూపాయలు మాత్రమే. ఏంటి అలా ఎందుకు అని అడగగా ఈ దుకాణము షావుకారి చెప్పాడు, అక్కడ వాళ్ళు మా దగ్గర నుండే తీసుకొని ఇస్తారు మేడం, అలా తీసుకోకూడదు అని చెప్పాడు. ఇక్కడ నేను గాజులు చూశాను, చాలా అందంగా ఉన్నాయి. ఈ గాజులు చాలా చౌకగా కూడా ఉన్నాయి. ఇక్కడ ఇతనికి ఈ మాల్ అంతా ఎక్కడి నుండి వస్తాయి అని అడగగా బొంబాయి అని చెప్పాడు. ఇక్కడ నేను ఒక పర్సు కూడా చూశాను. ఇక్కడ ఈ పర్సు చేతితో తయారు చేస్తారంట. ఈ పర్సు నేను ఇక్కడ 250 రూపాయలకు కొన్నాను. ఇదే పర్సు శనిసింగ్నాపూర్ వెళ్ళిన తర్వాత చూశాను, అక్కడ 100 రూపాయలు మాత్రమే. ఇక్కడ ఫ్రెష్గా ఉన్న అంజీరు పళ్ళు చాలా చౌకగా ఉన్నాయి, తీసుకున్నాము. ఇంతటితో మా కృష్ణేశ్వర జ్యోతిర్లింగం యాత్ర ముగిసింది. నెక్స్ట్ ఇక్కడ నుండి కౌల్తాబాదు భద్రమారుతి దగ్గరికి వెళ్తున్నాము.